మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు, చిన్నపిల్లల్ని పెంచుతున్నప్పుడు జనరల్గా చిన్నపిల్లలు ఏం చేస్తారు? మాట వింటారా? ఒక 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళు ఎలాగ అనుకుంటున్నారో, వాళ్ళ ఆలోచన చెప్పిన వాళ్ళు చేయడానికే ఆశపడతారు. మనం వాళ్ళు సరిచేయడానికి ఏం చేస్తుంటాం చెప్పండి? కొడతాం, తిడతాం, భయపెడతాం, ఒక్కొక్కసారి పనిష్మెంట్స్ ఇస్తుంటాం, అన్నీ చేస్తాం. ఇవన్నీ మనకు ఆ యొక్క కుమారుడు కుమార్తె లేదని మన పిల్లల మీద మనకి ద్వేషంతో చేస్తున్నామా, ప్రేమతో చేస్తున్నామా? ప్రేమతో. అంటే మన పిల్లల కోసం అయితే మనం ప్రేమతో చేస్తున్నాం. అదే పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని తిట్టారనుకోండి, అదేమంటాం? అది ద్వేషం అంటాం. ఇప్పుడు మనందరం యేసు ప్రభు వారి యొక్క పిల్లలమా కాదా? చెప్పాలి, పిల్లలమే కదండి. మరి ప్రభువారు మనల్ని మన తల్లిదండ్రుల కన్నా, మన కన్న తల్లిదండ్రుల కన్నా మిక్కిలిగా ప్రేమిస్తున్నారా లేదా? కాబట్టే మనం అనేక మార్లు పడిపోతూ ఆయన దూరంగా పరిగెడుతున్నా యేసు ప్రభువారు మనకు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంట? శ్రమలను, ఇబ్బందులను, పరీక్షలను పెట్టి మనల్ని తిరిగి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ ప్రయత్నం ఎందుకంటే, ఎలాగైతే మనం తల్లిదండ్రులుగా మన కుమారుడు కుమార్తె మన పేరు నిలబెట్టాలని ఆశపడతామో, అలాగే ప్రభువారు కూడా క్రీస్తు తన పిల్లలు అని ముద్ర వేసుకున్న తన పిల్లలకు మంచిగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఈ లోకానికి వారు వెలుగుగా ఉండాలి, సాక్షులుగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. అయితే ఇందాక మనం ఉదయకాలంలో మనం తీసుకున్న ఒక ఉదాహరణ మరలా మేము ముందు తీసుకొస్తున్నాం. లూకా సువార్త తప్పిపోయిన కుమారుడు యొక్క ఉదాహరణ తీసుకొద్దాం. ఆ యొక్క ఉపమానంలో ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. 17వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం లూకా సువార్త 15:17 వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు చాలమ్మా చాలు. ఇక్కడ ఒక్క మాట మనం అండర్లైన్ చేసుకోవాలి, లేదంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు టర్నింగ్ పాయింట్ ఏంటంట? బుద్ధి వచ్చినప్పుడు. ఆయన ఫుల్ కాన్షియస్గా ఉన్నప్పుడు. అంటే ఎడారిలో ఉన్నవాడికి ఒక వ్యక్తి ఎడారిలో ఉన్నాడు అనుకుందాం. ఆయన దగ్గర ఉన్న ధనం కానీ, ఆయన దగ్గర ఉన్న వస్తువులు ఏవైనా కానీ, ఆయన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఆయన కాపాడగలదా? ఆయనకు పిడచగట్టిపోతుంది అనుకుందాం, నాలిక దాహం అయిపోతుంది, కనుచూపు మేర ఎక్కడ చుక్క నీరు కనిపించట్లేదు. అప్పుడు ఎవరైనా వ్యక్తి వచ్చి, బాబు నా దగ్గర బంగారం ఉందో తీసుకో అని చెప్తే తీసుకుంటాడా? వాట్ ఈస్ ద నీడ్? అక్కడ అవసరం ఏంటండి? ఏం కావాలి అక్కడ? ఆ సమయంలో ఒక చుక్క నీరు దొరికినా చాలు అనుకునే పరిస్థితి. మానవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడంట? పరిగెట్టి సంపాదించాల్సినంత సంపాదిస్తున్నాడు, ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ చేస్తున్నాడు, ఏదేదో సాధిస్తున్నాడు. కానీ ఆ రక్షణ యొక్క నిజమైన అవసరత ఎప్పుడు తెలుస్తుందంటే, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, చనిపోవడానికి రెడీ అయినప్పుడు, అప్పుడు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఇంత సంపాదించాను, ఇంత కష్టపడ్డాను, ఇంతకాలం నేను వృధా చేశాను, కానీ నిజమైంది ఏంటంటే నా రక్షణ నేను కాపాడుకోలేకపోయాను. ఇక్కడ ఈ తప్పిన కుమారుడు ఏం చేశాడంట? తనకున్న ఆధిక్యతను అంతటిని కోల్పోయాడు. ఆయన తనకు నచ్చినట్లు జీవించి ఆయన చివరిగా ఏం చేశాడు? బుద్ధి వచ్చినప్పుడు ఆయనకు తన తెలివి తనకు వచ్చింది. తనకి ఇంకా ఇప్పుడు కరెక్ట్ మార్గంలోకి వచ్చాడు. ఈ కరెక్ట్ మార్గంలోకి రావడానికి కారణం ఏంటంటే, తన తండ్రి చూపించిన ప్రేమ తనకు గుర్తుకొచ్చింది. తన తండ్రి తను ఎలా పెంచాడో గుర్తుకొచ్చింది. తన తండ్రి తన ఇంటిలో తను ఎలా ఉంచాడో గుర్తు తెచ్చుకున్నాడు. ఈరోజు అలనాడు ఆ పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయిల్ మీదకి దేవుడు కోపం వస్తుంది. మీకు ఆ సందర్భం తెలిసే ఉంటుంది. మాటి మాటికి దేవుని మీద వాళ్ళు ఏం చేస్తుంటారంట? సనుగుతూ ఉంటారు. ఆహారం కోసం సనగడం, ప్రొటెక్షన్ కోసం సనగడం, నీటి కోసం సనగడం, ఏదైనా కష్టం వస్తే సనగడం, ఫరో సైన్యం వస్తే సనగడం, అన్నింటి కోసం వాళ్ళు ఏం చేసేవారంట? సనుగుడు. దేవునికి కోపం వచ్చింది.
ఇన్ని మంచి చేస్తున్నాను, ఎన్ని మేలు ఇస్తున్నాను, ఎంతగా కాపుదల ఇస్తున్నాను, ఎంతగా కాపాడుతున్నాను వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి హాని లేకుండా నేను నడిపిస్తున్నాను కదా. కానీ వాళ్ళకి మిగిలింది ఏంటంటే చివరికి సనుగుడు. దేవుడు ఏమన్నాడు తెలుసా మోషేతో? మోషే, ఒక్కసారి నువ్వు వడ్లేసిపో, ఒక్కసారి నువ్వు వడ్లేస్తే ఏం చేస్తాను, వీళ్ళందరినీ సంహరించి నీతో నేను సంతానాన్ని నేను కలుగు చేసి ఆ సంతానాన్ని నేను కానాను తీసుకెళ్తాన్నాడు. దేవుడికి కోపం తెప్పించే జనాంగం అయిపోయాం మనం. దేవుడు అంత గొప్పగా, అంటే మనల్ని ఇంకా సమూలంగా నాశనం చేయాలన్నంత ఆలోచన తెప్పించిన అంత గొప్ప పాపాలు చేసిన వాళ్ళం అయిపోయాం. మరి ఆ రక్షణ విషయం మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం మరణ బెడ్కి వెళ్ళినప్పుడు, అంటే డెత్ బెడ్కి వెళ్ళినప్పుడు, ఆ మరణ శయ్య మీదకి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది మనం చేసింది అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో కనిపిస్తుంటుంది. సరా చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. అయ్యో అప్పుడు ఆ తప్పు చేశాను, ఇప్పుడు ఈ తప్పు చేశాను, అలా వండుకొని ఉండాల్సింది, ఇలా వండుకొని ఉండాల్సింది, అవన్నీ గుర్తు తెచ్చుకొని అప్పుడు రక్షణ యొక్క విలువ తెలుస్తుంది. రోమిల్కి రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. రోమిల్ రాసిన పత్రిక దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన, లేదంటే ఆయన మనల్ని కాపాడిన విధానం మనకు కొన్ని వచనాల్లో మనకు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా చాలు. మనం ఈరోజు బల్లను ఆచరించడానికి వచ్చాం. బల్లను మనం తీసుకొని మనం ఏమనుకుందాం, క్రీస్తుకు సాక్షులుగా ఉందాం అనుకుంటున్నాం. బల్ల ఎందుకు తీసుకుంటున్నాం చెప్పండి? ఎందుకు బల్ల తీసుకోవాలి? బల్ల ఎందుకు తీసుకోవాలి చెప్పండి? పోయిన వారం కూడా ఇదే ప్రశ్న అడిగాను. బల్ల ఎందుకు తీసుకోవాలి? ఎందుకు బల్ల తీసుకోవాలి? పోయిన వారం చెప్పిన మాట గుర్తుంటే ఎవరైనా చెప్పగలరా? బల్లని ఎందుకు తీసుకోవాలి మనం? ఎందుకు బల్ల తీసుకోవాలి? బల్ల ఆవశ్యకత ఏంటి? అట్లా బల్ల అవసరం ఏంటి చెప్పాలి. పోయిన వారం వెళ్ళలేదా? ఎవరు విన్నారు కదా? అందరూ విన్నారు. బల్ల మనకి ఏం గుర్తు చేస్తుందంటే, మనం దేవుని పిల్లమని, ఆయన మన దేవుడని మనం ఆయన మాటికి గుర్తు చేసుకోవడానికి మనం బల్లని ప్రతి వారం మనం ఎందుకు ఆచరిస్తున్నామంట? మనం ఎక్కడైనా తప్పిపోతామేమో, ఎక్కడైనా పడిపోతున్నామేమో, మనం ఆయన బిడ్డలము అనేది గుర్తు చేసుకోవడానికి, మాటికి గుర్తు చేసుకోవడానికి, మాటికి పాపంలో పడిపోవడానికి కాదు. బల్ల తీసుకొని మళ్ళీ వచ్చేవారు బల్ల వచ్చేటప్పటికల్లా పాపంలో పడిపోవడానికి కాదు. ఎందుకంటే మాటికి ఆ బల్ల, ఈ వారం బల్ల తీసుకొని వచ్చే వారం బల్ల తీసుకునేంత వరకు కూడా దేవుణ్ణి మనతో పాటు తీసుకెళ్తున్నాం. దేవుణ్ణి మన వల్ల ప్రతి ప్రదేశానికి మనం తీసుకెళ్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడికి ఆయన మనతో పాటు వస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవడానికి, మీరు గుర్తు చేసుకోవడానికి. మనకు 1 కొరింథీయులు రాసిన పత్రికలోని 11వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటి? మీరు జ్ఞాపకము చేసుకోవడానికి, యూ హ్యావ్ టు రిమెంబర్ మీ, నన్ను గుర్తు పెట్టుకోవడానికి. ఇక్కడ ఇప్పుడు చదవబడిన మాట 5వ అధ్యాయం 9వ వచనం ఏమిటంటే, ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా. ఇక్కడ 2 సందర్భాలు, 2 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మొదటి విషయం ఏంటంటే, ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీర్చుతుంది. నీతిమంతులుగా తీర్చడం ఎంతవరకు అంట? మనల్ని ఎలిజిబుల్ చేయడానికి, అంటే మనల్ని అంగీకరించడానికి, మన యోగ్యులుగా చేయడానికి నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులుగా తీర్చిన తర్వాత మన పాపాలు ఏం చేస్తుంటాయి? మనల్ని ఏం చేస్తాయి? మన పాపం బట్టి మనల్ని ఏం చేయాలి? దేవుడు శిక్షించాలి. కానీ అక్కడ 2వ మాట చదివినట్లయితే, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించడానికి. వీఆర్ సేవ్డ్. మనం ఆయన రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డామంట? రక్షించబడ్డాం. నీతిమంతులు మన స్వభావాన్ని మార్చాడు, మన పౌరస్థితిని కూడా ఆయన కాపాడాడు. ఒకవేళ కనుక ఆ ఉగ్రత నుంచి మనం రక్షించకపోతే మన పౌరస్థితి ఉంటుందా? మనం పరలోకం చేరుతామా? చేరం. దేవుడు ఏం చేశాడంట? మనల్ని ఎలిజిబుల్ చేశాడు, అట్ ద సేమ్ టైం మనల్ని మార్చి
మనకి పరలోకానికి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఉగ్రతనంతా తీసివేశాడు. తండ్రి మనల్ని ఎలా చూస్తాడంట, యేసు ప్రభువాన్ని ఏ విధంగా చూశాడో ఆ విధంగా చూసే విధంగా మార్చాడు, మన మీద ఉగ్రత లేకుండా. మోషే సమయంలో మోషే ఏం చేశాడు, అప్పుడు ఏం చేశాడండి మోషే? ఏమని ఆపాడు? నీ నామానికి అవమానం కలగకుండా. అన్యులందరూ ఏమనుకుంటారు? ఫరో లేదంటే ఐగుప్తులందరూ ఏమనుకుంటారు? వీళ్ళ దేవుడు వీళ్ళని అరణ్యంలోను ఎడారిలోని సంహరించడానికి తీసుకెళ్ళాడనే మాట వస్తుంది. అది వద్దు. కావలిస్తే నా పేరు జీవగ్రంథంలో లేకపోయినా పర్లేదు. మోషే ఎంత గొప్పోడంటే తన ప్రజల కోసం తన పేరు లేకపోయినా పర్లేదు అన్నాడు. అందుకనే దేవుడు మోషేకి ఏమంటున్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను లీడర్షిప్ని మోషేకి అప్పగించాను. మోషే ఏం చేశాడు? దాన్ని కాపాడుకున్నాడు. లీడర్ ఏం చేయాలంట? తన ప్రజల కోసం తన్ను తాను త్యాగం చేసుకున్నా పర్వాలేదు. ఆయన ఏమన్నాడంటే, జీవగ్రంథంలో నా పేరు ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ పని మాత్రం చేయొద్దు దేవా అన్న. ఇక్కడ యేసు ప్రభువు వారు ఆయన రక్తాన్ని అర్పించి ఆయన ఏం చేశాడంట? మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని ఉగ్రత నుంచి రక్షించాడు. కాబట్టే ఈరోజు ఈ రక్తానికి, ఈ శరీరానికి మనం అంత గొప్ప ప్రాధాన్యతనిస్తున్నాం. ఇదేదో జస్ట్ క్యాజువల్గా వచ్చి తీసుకునేది కాదు. ఈ రక్తం మనల్ని ఏం చేస్తుందంట? మనల్ని నీతిమంతులుగా తీస్తుంది, మనల్ని ఉగ్రత నుంచి రక్షిస్తుంది. అదే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుతాం చూడండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును చాలు. మనం యేసుప్రభు మన క్రిస్టియన్స్కి ఉన్న మెయిన్ హోప్ ఏంటి అంటే, నిరీక్షణ ఏంటండి? నిరీక్షణ ఏంటి? పరలోకం ఉంది. యేసుప్రభు వారు చనిపోయారు, తిరిగి లేపబడ్డారు, 3వ దినమున ఆయన ఆరోహణమయ్యారు. కాబట్టి మనం ఆయన సేవిస్తున్నాం. ఇది క్రైస్తవులకు ఉన్న ఒక గొప్ప హోప్, నిరీక్షణ. ఈ నిరీక్షణ ఒకవేళ అది నిజమైనదైతే మనం ఆయన 2 విషయాల్లో మనం పాలు పంచుకుంటాం. ఒకటి ఏంటంటే ఆయన మరణంలో పాలు పంచుకుంటాం, ఆయన పునరుద్ధానంలో కూడా పాలు పంచుకుంటాం. ఆయన మరణంలో ఎలా పాలు పంచుకుంటాం? ఎలా పాలు పంచుకుంటాం? మన పాత స్వభావాన్ని వదులుకుంటాం. ఆయన మన కోసం ఆయన మరణించడనే విషయాన్ని మనం గమనించి మళ్ళీ మనం చంపుకుంటాం. ఎవరైనా క్రీస్తుని వెంబడించగోడిన ఎడల ఏం చేయాలి? ఎవరి సిలువ ఎవరు ఎత్తుకోవాలి? మన సిలువ మనమే ఎత్తుకోవాలి. ఎవరిని ఉపేక్షించుకోవాలి? మనమే ఉపేక్షించుకోవాలి. ఎవరు పరీక్ష చేసుకోవాలి? మనమే పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుతున్న మాట చూసినట్లయితే, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో మనం ఐక్యం గలవారం అయితే, అలాగే ఆయన పునరుద్ధానమందు కూడా మనం ఐక్యమైతే మనం ఆయనతో పాటు జీవిస్తాం. అర్థమైంది కదండి? ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని ఉగ్రత నుంచి రక్షిస్తుంది, మనల్ని నీతిమంతులుగా తీస్తుంది. తర్వాత ఆయన శరీరం మనల్ని ఏం చేస్తుందంట? ఆయన మరణంలోనూ పాలు పంచుకునేటట్లు చేస్తుంది, ఆయన యొక్క పునరుద్ధానంలో కూడా పాలు పంచుకునేటట్లు చేస్తుంది. అంటే మనం దేవునితో ఏకమైన వారం అయిపోయి, ఆయన మరణంలోనూ ఉన్నాము, ఆయన పునరుద్ధానంలో కూడా ఉన్నాము. మనం దేవునితో యునైట్ అయి ఉన్నాం, మనం దేవునితో ఏకమై ఉన్నాం. 3వ మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాల్చుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వది కూడా చదవండి అమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చాలు. 3వ మాట ఏంటంట? మళ్ళీ మనం సజీవ యాగముగా అప్పగించుకోవాలి.
దేవుడు మనకి ఇందాక మార్నింగ్ మనం ఆరాధనలో మాట్లాడుతున్నప్పుడు చివరికి ఒక మాట చెప్పాను. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మన హృదయంలో ఉన్నాడు. దేవుడు అడుగుతుంది ఏంటంటే, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి అని చెప్తూ, అక్కడ రెండో వచనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో కూడా ఒకటి ఉంది. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ శరీరాన్ని దేవుడికి ఎప్పుడైతే మనం అప్పగించామో, మనం దేన్ని అనుసరించకూడదంట? ఈ లోక మర్యాద. తర్వాత ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వల్ల రూపాంతరం పొందుడి. మరలా సేమ్ లోకాసువార్త 15వ అధ్యాయంకే గుర్తుచేస్తున్నాను. కుమారుడు ఏం చేశాడండి? ఈ లోకపు మర్యాద అనుసరించాడు. ఈ లోకంలో ఉన్న మంచి చెడ్డల్ని ఆయన అనుభవించాలని ఆశపడ్డాడు. ఈ లోకంలో మంచి ఎలా ఉందో చెడు ఎలా ఉందో రెండింటిని చూడాలని ఆశపడ్డాడు. తండ్రి నుంచి వేరుపడ్డాడు. ఏం చేశాడు? తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని లోకం మీదకి వెళ్ళిపోయాడు. దేశాంతరం వెళ్ళాడు. అంత డబ్బంతటిని కూడా పాడు చేశాడు. మొత్తం ఈ లోకపు అనుసారంగా ఆయన ఏం చేశాడంటే తనకు నచ్చినట్లు జీవించాడు. తను ఎంజాయ్ చేయడానికి తను తీర్మానించుకొని తను నచ్చినట్లు జీవించాడు. జీవించిన తర్వాత ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది ఏదో ఆయనకు గుర్తుకొచ్చింది. ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి? ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో, సంపూర్ణమైనది ఏదో అది పరీక్షించాడు. తన తండ్రి ఇంటికి వెళ్ళడమే మంచిది అనుకున్నాడు. ఇక్కడ మనం ఈ యొక్క శరీరాన్ని, రక్తాన్ని గ్రహిస్తున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క యేసు ప్రభు వారి ఈ రక్తము, శరీరము మనకు దేనికి సాదృశ్యం అంటే ది బెస్ట్. మనలను విమోచించగలిగినది, మనల్ని రక్షించగలిగినది, మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేయగలిగిందని మనం గమనించాలి. అది ఉత్తమమైంది, సంపూర్ణమైంది. ఈ రక్తము మనకి ఏం చేస్తుందో సంపూర్ణమైన విజయాన్ని దయచేస్తుంది. కాబట్టి అది మనం గమనించి మన శరీరాలని దేవునికి సజీవయాగంగా అప్పగించాలి. 3 విషయాలు మనం గమనించాం. మొట్టమొదటి ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా తీర్చింది. మనల్ని ఆయన యొక్క ఉగ్రత నుంచి రక్షించింది. రెండోది, ఆయన శరీరంలో మనం మరణంలోనూ పాల్గొన్నాము, ఆయన యొక్క పునరుద్ధానంలోనూ కూడా పాల్గొన్నాం. మూడో విషయం ఏంటంటే, మనం ఒక నూతన జీవానికి మనల్ని మార్చడానికి ఈ యొక్క శరీరం రక్తం మనకు సహాయం చేస్తుంది. ఈ శరీరం రక్తం మనల్ని ఏం చేస్తుందంట? మనల్ని రూపాంతరం చెందడానికి, మనం పాత వ్యక్తిగా ఉండడానికి కాదు కానీ రూపాంతరం చెందడానికి. ఎప్పుడు? మనం సజీవంగా దేవునికి అర్పించినప్పుడు, మనం ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో, మంచిదేదో తెలుసుకున్నప్పుడు, మనం సంపూర్ణమైన దాన్ని పట్టుకున్నప్పుడు అది రూపాంతరం చెందిస్తుంది. యేసుప్రభువు వారి యొక్క శరీరము, రక్తము సంపూర్ణమైనది. అందుకనే మనకి హెబ్రీయులు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంట? ఆయన రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి రక్షిస్తుంది. కోడెల రక్తం, ఎడ్ల రక్తం, మేకల రక్తం కాదు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక బలియాగం ద్వారానే మన ప్రతి పాపానికి కూడా విమోచన కలిగింది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, మూడో విషయం ఏంటంటే, మనం రూపాంతరం చెందడానికి ఈ శరీరం రక్తం మనకు సహాయం చేస్తుంది. తర్వాత 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదువుదామని. 26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించెదరు. మనం ఆయన నామముని, ఆయన మరణాన్ని, ఆయన జీవాన్ని మనం ప్రచురించాలంటే ఏం చేయాలంట? ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటున్నామంట? మన యొక్క దేవుణ్ణి మనం ప్రకటించడానికి ఈ శరీరం, రక్తం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. కాబట్టి మనం ప్రకటించడానికి దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. మనకు అందరికీ తెలుసు, మనం ఇది ఆచారంగా చేస్తున్నామా? ఆదివారం ఆరాధన తర్వాత మన బల్ల ఆరాధన ఉంటుంది. ఆ బల్లలో మనం పాలు పొందాలి అనేది మనం రూల్గా చేస్తున్నామా? లేదంటే
మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడానికి వారం అంతా ఎలా ఉన్నాం, వారం ఎలా ఉండబోతున్నాం అనే దాని గురించి మనం ప్రిపేర్ అయ్యి వస్తున్నామా అనేది మనం గమనించాలి. దేవుడు చెప్తున్నాడు, ఈ బల్లను మీరు తీసుకొని మీరు నన్ను ప్రకటించాలి. మరి మనం ప్రకటిస్తున్నామా? ఎలా ప్రకటించాలి? ఎలా ప్రకటించాలి చెప్పండి? ఒక కొవ్వొత్తిని ఒక కంపెనీ వాడు ఎందుకు తయారు చేస్తాడు? ఒక కొవ్వొత్తిని ఎందుకు తయారు చేస్తాడు? ఒక లైట్, కొన్ని కొవ్వొత్తులు అయిపోయాయి ఇప్పుడు, ఆ కాలం తక్కువ. లైట్ని ఎందుకు వాళ్ళు తయారు చేస్తారు చెప్పండి? ఆ లైట్ యొక్క ఆబ్జెక్టివ్ లేదంటే దాని యొక్క ఎందుకు ఆ లైట్ అనేది కావాలి? వెలుగు ఇవ్వడానికి, అంతే కదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రకటించాలంటే మీరు ఈ లోకానికి ఎలా ఉండాలంట? వెలుగుగా ఉండాలి. ఇంకా ఈ లోకానికి ఎలా ఉండాలంట? ఉప్పుగా ఉండాలి. ఉప్పు ఎక్కడైనా నేను ఉన్నాను అని చూపిస్తుందా? కూరలో వేసిన తర్వాత ఉప్పు ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడ ఉంటుంది ఉప్పు? కరిగిపోతుంది. వెలుగు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి ఏమైనా ఉందా? మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఒక టెస్ట్ పెట్టారు, గుర్తుందా? కొంతమంది విద్యార్థులు తీసుకొని ఈ రూమ్ని మొత్తం అంతటిని కూడా నింపడానికి మీకు కొన్ని వస్తువులు ఇస్తున్నాం, ఏ వస్తువుతో మీరు నింపగలుగుతారో చూద్దాం అనేసి అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడమ్మా? ఒక వ్యక్తి చాలా ఒక లారీ దూది పట్టుకొచ్చి తోసాడు, ఆ రూమ్ అంతా తోసాడు. కానీ ఏముంది? కొంత గాలి మిగిలిపోయింది, అక్కడక్కడ గాలి ఉంది, అంటే నింపలేకపోయాడు. ఒక వ్యక్తి ఇసుక తీసుకొచ్చాడు, ఇసుక రేణుకి మధ్యలో ఏముంటుంది? గాలి ఉంటుంది, అది కూడా సరిపోలేదు. కానీ ఒక వ్యక్తి, తెలివైన దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేశాడు? తలుపులన్నీ వేసేసాడు. ఏం చేశాడు? ఒక లైట్ వేసాడు. ఆ లైట్ ఏం చేసింది? చీకటి ఎక్కడా లేకుండా లైట్ మొత్తం అంత వెలిగింది. విషయం ఒకసారి చెప్పాను, గుర్తుంది కదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ యొక్క ప్రవర్తన బట్టి మీరు సాక్షులుగా ఉండాలి. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఇంతకుముందు చెప్పారేమో, ఇప్పుడు చెప్పడానికి వీలు కుదరట్లేదు. మరి ఎలా మనం ప్రకటించాలండి? మన యొక్క జీవితం బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి. ఎందుకు నువ్వు ఎంత మంచిగా ఉన్నావని ఎవరైనా అడిగితే నువ్వేం చెప్పాలి? మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రకటించడానికి మనం అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవట్లే. మనం ఏం చేస్తున్నామంటే, మనం కూడా లోకంలో కలిసిపోయి పర్వాలేదండి, మీరేంటంటే మేము అదేనండి అనే పరిస్థితి. మనం స్పెషల్గా కనిపించట్లేదు. లైట్, ఒక రూమ్లో పెట్టిన లైటు చీకటితో కాంప్రమైజ్ అయితే ఏమవుతుందో చెప్పండి? ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా, ఇది చీకటితో కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ లైట్ వేస్తే ఏమవుతుంది? ఎలగదు, అది కాంప్రమైజ్ అయిపోయింది. మరి మనిషి లోకంతో కాంప్రమైజ్ అయిపోతే ఏమవుతాడు? సాక్ష్యాన్ని కోల్పోతాడు. అందుకే కొరింథీ రాసిన పత్రికలో ఏమని అంటున్నారంటే, మీరు ఈ శరీరం రక్తం మాటికి ఎందుకు తీసుకుంటున్నారు? ఈ లోకంలో మీరు సాక్షులుగా ఉండాలి, మీ ద్వారా అనేకులకు ప్రకటించబడాలి. పత్రికల ద్వారానో లేదంటే బహిరంగ ప్రకటనల ద్వారానో చేసే కాలం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు మీ యొక్క ప్రవర్తన ద్వారా మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా ఉంటే చుట్టుపక్కల వారందరూ ఏంటంటుంటారు? వీళ్ళు నమ్మిన దేవుడి వల్ల వీరు ఈ విధంగా ఉన్నారనే సాక్ష్యాన్ని పొందండి. ఒక మాట గుర్తుకొస్తుంది, ఒకసారి దానియేలు మీద ఏం చేశారు? వాళ్ళందరూ కూడా రాజుగారి దగ్గర ఒక ఆజ్ఞ తీసుకొచ్చారు. ఏంటి ఆ రాజుగారి ఆజ్ఞ? ఈ 4 రోజులు రాజుని తప్పితే ఇంకెవరిని సేవించకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఎవరు ప్రార్థన చేయాలి? ప్రార్థించినా ఆరాధించినా ఏం చేసినా రాజుగారి ప్రతిమకే నమస్కారం చేయాలి. కానీ దావీదు ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన వెళ్ళి ప్రార్థన కిటికీ తీసుకొని దేవుని మందిరం వైపు తిరిగి ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేశారు? రాజ ఆజ్ఞ తిరస్కరించారు కాబట్టి ఈయనకి శిక్ష వేయాలని ఈయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారండి? సింహాల భూమిలో వేశారు. ఇప్పుడు రాజు ఉదయం వచ్చి ఏమన్నాడు అనేది అక్కడ ప్రశ్న. అదంతా నాకు అనవసరం.
రాజు వచ్చి ఏమన్నాడు, నెబుకద్నెజరు వచ్చి ఏమన్నాడంటే, దానియేలు, నీవు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? లోపల దావీదు ఉన్నాడో, సింహాలు తినేసాయో, ఎముకలు మిగిలాయో, అవన్నీ రాజు ఆలోచించలేదు. రాజు వచ్చి ఏమన్నాడు, దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను సింహాల నుంచి రక్షించాడా అని అడిగాడు. నీ చిత్తం ఏలినవాడా అన్నాడు లోపల నుంచి. దేవుడు నన్ను రక్షించాడు. ఇప్పుడు రాజుకి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? రాజుకి ఏమని ఆలోచన ఉంది? దానియేలు ఎక్కడేసినా పర్లేదు, వాళ్ళ దేవుడు సేవ్ చేస్తాడు, వాళ్ళ దేవుడు ఆయన్ని కాపాడేస్తాడు. నెబుకద్నెజరు ఏమనుకోవాలి? నాకు దండం పెట్టలేదు, నా ప్రతిమకు దండం పెట్టలేదు, చచ్చిపోతే మంచిది అనుకోవాలి. కానీ ఆయన ఏమన్నాడు? దేవుడికి భయపడ్డాడు. ఆయన ఏమన్నాడు? వాళ్ళ దేవుడు తప్పనిసరిగా ఈయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. కాబట్టే ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగాడు. రక్షించాడు రాజు అని చెప్తాడు. సో మనం ఎలా ప్రకటించాలి అంటే, దానియేలు ఒక ఎగ్జాంపుల్, ఇస్సాకు ఒక ఎగ్జాంపుల్. బైబిల్లో అనేక మంది మన ముందు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే లోకం అంతా వేరేగా ఉన్నా సరే, నోవాహు బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పటి వరకు వర్షం చూడలేదు, కానీ దేవుడు ఏమన్నాడు? ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. అందరూ అన్నారు అసలు వర్షం అనేది ఏముంటుంది, వర్షం అనేది చూడలేదు జనం అప్పటి వరకు. ఏదో వర్షం అంటున్నాడు, పిచ్చోళ్ళ ఉన్నాడు, పిచ్చి అయిపోయింది అనుకున్నాడు. కానీ ఏమైంది? 40 రోజులు ప్రచండ వర్షం కూరిక ఆ ఓడ తేలిపోయి ఆ కుటుంబంతో సహా అందరూ కాపాడబడ్డారు. మన సాక్ష్యం మనల్ని ఏం చేయాలి? రక్షించాలి. మన సాక్ష్యం ఇతరులను వెలిగించాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మీరు గమనించినట్లయితే, మనం బల్ల తీసుకునేది మన లోకంలో ప్రకాశించేటట్లు ఉండడానికి, అనేకులను మన వైపు తిప్పేటట్లు ఉండడానికి. అలా ఉండగలిగితే మనం తీసుకున్న బల్లకు ఒక గొప్ప అర్థం ఇచ్చిన వాళ్ళం అవుతాం. చివరి మాట చెప్తాను, ముగిచ్చేస్తున్నాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి క్రీస్తు యేసున్నంద వారికి ఏ శిక్షా విధి లేదు. చదవండి అమ్మ 2వ వచనం కూడా. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమము నుండి పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. మీరు గమనించేట మొట్టమొదటి మాట ఏముందండి? మొదటి వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్నందు వారికి. మరి క్రీస్తు యేసు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, మీరు జ్ఞాపకం చేసుకొనుటకు ఇది చేయుడి అని చెప్పింది. ఆయన చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత కూడా శిష్యులు కనపడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? రొట్టెను విరిచి ద్రాక్షరసం ఇచ్చినట్లుంది. చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత ఆయన చెప్తున్నమాట, ఇది మీరు చేయండి. ఎందుకంట? మనం క్రీస్తు వారం అని చెప్పుకోవడానికి. ఎందుకు మనం క్రీస్తు వారం అంటే, క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము మనల్ని ఎక్కడి నుంచి విడిపించిందంట? పాప మరణపు నియమం నుండి మనల్ని విడిపించింది. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంట? ఒక మాట చెప్పి నేను ముగిచేస్తున్నాను. పాపంతో పట్టబడిన స్త్రీకి ధర్మశాస్త్రం ఏం చెప్పిందండి? రాళ్ళతో కొట్టి చంపమన్నది. మరి యేసుప్రభు వారి దగ్గరికి ఆ కేసు తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు చెప్పిన ఆ ప్రేమ సత్యం ఏమని చెప్పింది చెప్పండి? మీలో ఎవరైనా పాపం చేయలేని వారు మొదటగా రాయవేమన్నారు. అంటే దెర్ ఈజ్ నో వన్. ఎవరు ఆవిడ మీద రాయి వేసి చంపడానికి ఏ ఒక్కరూ లేరు. మన ధర్మశాస్త్రం బట్టి అయితే మనం చేసే ప్రతిదీ కంటితో, చూపుతో, మాటతో, నడవడితో, అన్నిటితో మనం పాపాలు చేస్తూనే ఉన్నాం. కానీ క్రీస్తు యేసు ప్రభువు మనల్ని ఏం చేస్తున్నారంట?
మనల్ని ఆ పాత పాప మరణపు నియమము నుండి తను మనల్ని ఏం చేస్తున్నాడు, విడిపించి మనల్ని జీవంలోనికి నడిపించాడు. క్రీస్తు యేసున్నందు వారికి ఏ శిక్షా విధి లేదంటే ఆ పాత శిక్షలన్నింటినీ తీసివేసి మనల్ని జీవంలో, కాకపోతే కండిషన్ ఏంటంట, మనం రూపాంతరం చెందాలి. కండిషన్ ఏంటంటే ఆయన రక్తంలో మనం పాలు పంచుకోవాలి, ఆయన శరీరంలో మనం పాలు పంచుకోవాలి, మన ప్రవర్తన మనం సరిచేసుకోవాలి, మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, అన్నిటికన్నా మనం దేవుని ప్రకటించేవారుగా ఉండాలి, మనం పాపులను మనం ఏం చేయాలంటే దేవుని వైపు తిప్పేవారుగా ఉండాలి. మరి ఇవన్నీ మనం చేస్తున్నామా? ఈ యొక్క రక్తము శరీరము మనలో జీవాన్ని కలుగు చేస్తే మంచిది. ఈ రక్తము శరీరం మనలోని ఆ పాప మరణము నియమములను మనం విడిపించగలిగితే మంచిది. ఈ రక్తము శరీరము మనల్ని దేవుని వైపు తిప్పగలిగే శక్తి మనల్ని కలుగు చేస్తే మంచిది. అలా కాకుండా జస్ట్ ఓన్లీ ఇది ఈరోజు తీసుకొని ఇప్పుడు తీసుకొని మర్చిపోయేదైతే వేరే వారికి మనకి పెద్ద తేడా లేదు. మీరు గమనించాలి, ఇది ఆచారం కాదు, ఇది మార్గం. మనం ప్రకటిస్తుంది ఏంటండి? మతాన్ని ప్రకటిస్తున్నామా? ఏం ప్రకటిస్తున్నాం? మార్గం. ఎవరు మతం మార్పు మనం మాట్లాడడం. దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు. మంచి ఏదో చెప్పడం కోసం, ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది ఏదో మనం ప్రకటించేవారిగా ఉండాలి. అలా ప్రకటించిన యెడల ఈ రక్తాన్ని శరీరాన్ని మనం తీసుకున్న ప్రతిసారి దేవుడు నూతనమైన బలాన్ని మనకు దయచేస్తాడు. మనం రూపాంతరం చెందడం అవసరమా కాదా? రూపాంతరం చెందడం అవసరమా కాదా? ఎందుకు అవసరం? రూపాంతరం చెందడం ఎందుకు అవసరం చెప్పండి. అయిపోయింది, నా వాక్యం అయిపోయింది. ఎందుకు రూపాంతరం చెందడం అవసరం చెప్పు. మా పాప ఉంది, దియా ఉంది, చిన్నప్పుడు పుట్టింది. ఒకవేళ కనుక ఇప్పుడు 3.5 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా అంతే హైట్ ఉందనుకోండి, నేను బాధపడను. ఎందుకు అంటే తన వయసు బట్టి తన మార్పు ఉండాలి, తన ఎదుగుదల ఉండాలి, తన జ్ఞానం ఉండాలి, తన మాట ఉండాలి, తన ప్రవర్తన అన్నింటిలో కూడా నేనేం కోరుకుంటున్నాను? డెవలప్మెంట్ కోరుకుంటున్నాను. కానీ దేవుణ్ణిలో మాత్రం మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మీరు దేవుణ్ణి గురించి విన్న రోజు ఎలా ఉన్నారు, ఈరోజు అలాగే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు నేను దేవుణ్ణి విన్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు? రూపాంతరం చెందండి. మన పిల్లల కోసం మనం గ్రోత్ కావాలనుకుంటాం, కానీ మన గ్రోత్ మనం దేవుడికి చెప్పం. స్పిరిచువల్గా మనం గ్రో అవ్వగలిగితే అది దేవుడు ఆనందించే విషయం. బల్ల శరీరము మనల్ని దేవునిలో మరింతగా మారడానికి దేవుడిచ్చిన అవకాశం. ఆ బల్ల శరీరాన్ని మనం తీసుకున్న ప్రతిసారి కూడా మనం దేంట్లోకి మారుతున్నామంట? దేవునిలోకి రూపాంతరం చెందడానికి, దేవుని యొక్క స్వరూపాన్ని మనం పొందడానికి కొద్దిగా చెక్కబడుతున్నాం. చెక్కబడి చివరిగా ఎక్కడికి వస్తాం? క్రీస్తు వంటి రూపాన్ని మనం పొందుతాం. ఆ రూపం పొందాలంటే మనలో రూపాంతరం చెందే బుద్ధి రావాలి, మారు మనసు అనుభవం కావాలి, దేవుని ప్రకటించే గుణం రావాలి. ఇలా చేసినట్లయితే ఈ బల్లకు, ఈ శరీరానికి మనం ఒక అర్థాన్ని చెప్పిన వాళ్ళం అవుతాం. దేవుడు మన వాక్యాన్ని దీవించును గాక.